సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనలో టీడీపీ నేత బోండా ఉమా ప్రమేయం ఉందనే అనుమానాన్ని విజయవాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని వ్యక్తం చేశారు. ఆ దిశగా విచారణ జరపాలని కోరారు. విజయవాడలో బోండా ఉమా అక్రమాలు, దౌర్జన్యాలకు అంతులేదని ఆరోపించారు కేశినేని నాని. 10 years ఎంపీ చేశా. నా మీద క్రిమినల్ ఆరోపణ ఎవరైనా చేశారా? ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ, లేదా ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు రికార్డ్ అయి ఉన్నాయా? నేను ఎక్కడ భూములు కబ్జా చేశాను ఎవరిని ఆరోపించారా? కీచకుడిని ఎవరిని ఆరోపించారా? నేను ఎక్కడ కామాంధుడిని ఎవరిని చెప్పారా? నేను రౌడీ షీటర్ని కాదు, గొండాగిరి చేయలేదు, స్వతంత్ర సమరయోధులు భూములు దొబ్బేలేదు, బీసెంట్ రోడ్లో హాకర్స్ దగ్గర డబ్బులు కాజేయలేదు, రోజువారీ హఫ్తాలు వసూలు చేయలేదు. ఈ బోండా ఉమా అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. రౌడీయిజం, గొండాయిజం అతను 2 కొడుకులు యొక్క కులవృత్తిగా మారిపోయింది. కాబట్టి అతను చేసే పనులు దొంగ ఏమంటాడంటే, దొంగతనం చేసి ఎదుటి దొంగ అంటూ ఉంటాడు. ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈ బోండా ఉమా అనే వ్యక్తి. అతను ఒక కాలకేయుడు, కీచకుడు, ఎంతోమంది మహిళల జీవితంలో కూడా ఆడుకున్నటువంటి వ్యక్తి. అతనికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఈ దాడి విషయంలో అతని పాత్ర ఉందనేది మా అనుమానమే మొదటి నిమిషం నుంచి కూడా మేము చెప్తున్నాం. ఆ దశలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా మేము కోరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విజయవాడ పర్యటన నభూతో నవదర్శనం జరిగింది. ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలికారు, అపూర్వ స్పందన చూపించారు, ప్రేమాభిమానాలు చూపించారు. అది ఓర్వలేక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ గోండా రౌడీ బోండా ఉమా ఇటువంటి వ్యక్తులు చేసినట్టు పని అది. అమరావతి రాజధాని అనేది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని విజయవాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని విమర్శించారు. బాడోపేట 7వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేశినేని నాని ప్రజలు సీఎం జగన్ మళ్లీ గెలవాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సీఎం జగన్ హయాంలోనే రాష్ట్రంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు కంటే 3-4 రెట్ల ఎక్కువ అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. దానికి డేటా మేము ఏది కావాలంటే చర్చించడానికి సిద్ధం, ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాం. అమరావతి రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. నేను మొదటి నుంచి చెప్తున్నా. ఏదైతే ఆ లింగంనేని రమేష్ ఉన్నాడో, చంద్రబాబు ఉన్నాడో, సుజనా చౌదరి ఉన్నాడో, వీళ్ళందరూ ఒక పకడ్బందీ పథకంతో 33,000 ఎకరాలు రైతుల దగ్గర వాళ్ళని మోసం చేసి తీసుకుని వాళ్ళని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. రాజధాని కట్టాలని ఆయనకి చిత్తశుద్ధి ఉంటే విజయవాడ కనకదుర్గ వారి దగ్గర నుంచి మొదలుపెట్టి కాదనగరం వరకు కట్టుకునేవాడు. మిగతాది మాస్టర్ ప్లానింగ్ ఇచ్చేవాడు. ఇవాళ రైతులు మోసం చేశాడు, ఈ ప్రాంతాన్ని మోసం చేశాడు. ఇవాళ అన్ని రకాలుగా కూడా అమరావతి ఒక మోసపూరితమైన ప్రాజెక్టు. అది కేవలం తన కుటుంబానికి, తన అన్నయ్యలకి పనికొచ్చే ప్రాజెక్టు మాత్రమే. అది ఈ రాష్ట్రానికి ఎందుకు పనికిరాని ప్రాజెక్టు. దానివల్ల ఇవాళ విజయవాడని అట్లాగే గుంటూరుని కూడా నిర్లక్ష్యం చేశాడు. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం కంటే అభివృద్ధి చేస్తే ఆయన భూములు అమ్ముకోవచ్చు అండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ప్రతి ఒక్కరికి వైద్యం, అట్లాగే విద్య, అట్లాగే ప్రతి కుటుంబాల సుఖ సంతోషం చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన సానుభూతితో పని లేదు. ఆయన మామూలుగానే పోయినసారి మీద ఎక్కువ సీట్లు వస్తాయనేది ప్రజలందరూ అనుకుంటున్నారు.